హలో అండి. వెల్కమ్ టు ద ఛానల్ బాలామృతం. ఈరోజు మన వీడియోలో శరీరానికి ఎంతో బలాన్ని ఇచ్చే శనగలతో 2 రకాల టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్స్ని తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా 1 కప్పు నల్ల శనగలను తీసుకుని వాష్ చేసుకుని 6 నుంచి 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న శనగలను కుక్కర్లోకి తీసుకుని కొద్దిగా ఉప్పును వేసుకుని శనగలు మునిగేదాకా వాటర్ పోసుకుని లిడ్ పెట్టి ఒక 6 నుంచి 7 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేయాలి. కుక్ అయిన శనగలను స్ట్రైనర్లోకి తీసుకుని శనగల్లోని వాటర్ను సపరేట్ చేయాలి. శనగలను ప్రెస్ చేసి చూస్తే ఇలా సాఫ్ట్గా అయిపోతే పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు. ఇప్పుడు ఈ శనగలను ప్లేట్లోకి తీసుకుని ఒక్కొక్క శనగను ఇలా గ్లాస్తో ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ఉడికించుకున్న శనగలన్నిటినీ గ్లాస్తో ప్రెస్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ శనగలకి రుచికి సరిపడా ఉప్పును, మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకుని ఉప్పు, కారం, ఆయిల్ శనగలకు బాగా పట్టేలాగా శనగలు విరిగిపోకుండా మిక్స్ చేయాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఈ శనగలను ప్రీహీటెడ్ ఎయిర్ ఫ్రైయర్లోకి తీసుకుని టెంపరేచర్ను 180కి సెట్ చేసి 20 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. 20 నిమిషాల తర్వాత శనగలను ఎయిర్ ఫ్రైయర్ నుంచి బయటకు తీసి వేడిగా ఉన్నప్పుడే 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను చల్లుకుని శనగలకు బాగా పట్టేలాగా మిక్స్ చేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే శనగలు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం రెండవ రెసిపీని చూద్దాం. దీనికోసం ఒక 1/2 కప్పు కాబూలీ చనాని తీసుకుని వాష్ చేసుకుని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న ఈ కాబూలీ చనాని కుక్కర్లోకి తీసుకుని శనగలు మునిగేదాకా వాటర్ పోసుకుని దానిలో 1/2 స్పూన్ ఉప్పును, 1/2 స్పూన్ పసుపును వేసి శనగలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. శనగలు ఉడికించిన తర్వాత శనగల్లోని ఎక్సెస్ వాటర్ని సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించిన శనగల్లో 1/2 స్పూన్ కారంను, 1 స్పూన్ ఆయిల్ను వేసి ఆయిల్ ఇంకా కారం శనగలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. దీనిలో ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం బాయిల్ చేసేటప్పుడే ఉప్పును వేసేసాం, అది సరిపోతుంది. కారం ఇంకా ఆయిల్ మిక్స్ చేసుకున్న ఈ శనగలను ప్రీహీటెడ్ ఎయిర్ ఫ్రైయర్ లేదా ప్రీహీటెడ్ అవెన్లో ఉంచి టెంపరేచర్ను 180కి సెట్ చేసి 30 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత శనగలను ఎయిర్ ఫ్రైయర్ నుండి బయటకు తీసి వేడిగా ఉన్నప్పుడే 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను వేసుకుని శనగలకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, శనగలతో 2 రకాలుగా ఈజీగా హెల్దీ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.